విజయవాడలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సూచనల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడలో డ్రైనేజీ సమస్యలు, కొండ ప్రాంత ప్రజల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. జీవో 30 ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రెగ్యులరైజేషన్ చేసి పట్టాలను అందజేస్తామని చెప్పారు. పెన్షన్ పై కూడా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వంలా ప్రజలకు దూరంగా కాకుండా ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జియో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్ కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు ట్రాన్స్ఫరబుల్ కాని పట్టాలు ఉన్నాయో, అంతేకాకుండా ఎక్కడైతే పట్టాలు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి రెగ్యులరైజేషన్గా ఈ అవకాశం వస్తుంది. అంతేకాకుండా పెన్షన్లు, కొంతమందికి పెన్షన్లు అందట్లేదని, కొంతమందికి ఇల్లు అందుబాటు అందడం లేదని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా అతి త్వరలో పాలసీ తీసుకోబోతుంది. ఆ పాలసీలో కూడా కొన్ని పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది.